ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని, నిర్వాసితులు ఎవరికి అన్యాయం జరగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులు ఇబ్బంది పడకూడదని పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉండవలలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసిత కుటుంబాలకు చంద్రబాబు చేతుల మీదుగా 306.61 కోట్ల పునరావాస ప్యాకేజీ నిధుల చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పునరావాస కాలనీలో నిర్మించిన ఇళ్ల తాళాలు అప్పగించారు. గిరిజన నియోజకవర్గాలైన పోలవరం, రంపచోడవరాలను అన్ని విధాలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుందన్నారు సీఎం. గోదావరి, కావేరి నదులను అనుసంధానిస్తామని చెప్పారు. గంగా, కావేరి నదుల అనుసంధానం జరగాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు. అలా చేస్తే దేశంలో నీటి ఎద్దడే ఉండదన్నారు చంద్రబాబు. టోటల్ గా క్రాస్ చెక్ చేసి మీకు ఫిజికల్ మొత్తం డాక్యుమెంటరీ జిఐఎస్ తీసుకోవచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టండి. అందుకే నాకు ఎప్పుడు మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, నాకు ఒక బాధ్యత ఉంది. తప్పకుండా మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 14 నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాను. ఒక పార్లమెంటుకు 3 జిల్లాలు ఎక్కడా లేవు మన దేశంలో, ఒక్క మీకే ఉంది. ఒక పక్క ఆ పక్క పార్వతీపురం, ఈ పక్క పాడేరు, ఇంకొక రంపచోడవరం, 3 జిల్లాలు. ఒక గిరిజన నియోజకవర్గం అయినా ఉన్నది బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత పోలవరం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ కూడా ఒకటే కోరుతున్నా, ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి అయిపోతుంది. ఈరోజు 2847 మందికి ఇచ్చాం, 306.61 కోట్లు ఇచ్చాం. పోలవరం జిల్లా, అదే మరి పోలవరం నిర్వాసితులకి ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఎప్పుడైనా సరే మీకు న్యాయం చేయడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు, నిర్వాసితుల వరకు కూడా అన్యాయం జరగనివ్వబోమని నిన్న నిర్వాసితులతో సీఎం చంద్రబాబు మాట్లాడిన కామెంట్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ భార్గవ్. ఈసారి ఉన్నటువంటి టైంలో పోలవరం సంబంధించి మనం గత ప్రభుత్వాలు, అంతకు ముందు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాల్లో కూడా చూసాం కంప్లీట్ చేస్తామని. కాకపోతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ టర్మ్ లో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తోంది. ముఖ్యంగా చంద్రబాబు టీడీపీ సంబంధించి లేదంటే సీఎం చంద్రబాబు చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. నిర్వాసితులకి ఎవరికి అన్యాయం జరగనివ్వబోమన్నారు. నిన్న కూడా చాలా మందికి ఇల్లు సంబంధించినటువంటి కీస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తామని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి, నిర్వాసితులు ఏమంటున్నారు? ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల్లో కాస్త ఆనందం అయితే వెలువరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 దశాబ్దాలు అవుతుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల గ్రామాలందరూ కూడా ఎప్పటికప్పుడు ముంపు గురవుతూనే ఉన్నారు. వారికి పునరావాసం పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దఫదఫాలుగా నిన్న 4వ విడత నేపథ్యంలో కూడా దాదాపుగా కూడా 2500 మందికి 300 కోట్ల రూపాయల వరకు కూడా చెక్కులను పంపిణీ చేశారు. వారికి ఇళ్ల తాళాలను కూడా, పునరావాస కాలనీల ఇళ్ల తాళాలను కూడా అందించడంతో ప్రస్తుతం వారందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 4 దఫాలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వారందరికీ కూడా పునరావాసం గానీ పరిహారానికి సంబంధించి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిర్వాసితులకు సంబంధించి ప్రధాన అంశంగా కూడా పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 106,000 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా ముప్పుకు గురవుతున్నాయి. అందులో తొలి విడత 41.56 కాంటూరు పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలు 38,000 కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే అంతకు ముందు చేపట్టినటువంటి పునరావాస పరిహార ప్యాకేజీలకు సంబంధించి 35,000 కుటుంబాల్లో కూడా 29,000 కుటుంబాల వరకు కూడా నేటికి ఈ R&R ప్యాకేజీకి సంబంధించి పూర్తి పరిహారం అందినదని చెప్పుకోవచ్చు. నిన్న చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కూడా కూటమి గత ఏడాదిలో 2 దఫాలుగా, ఈ ఏడాది మార్చి అలాగే ఇప్పుడు మే నెలలో 2 దఫాలుగా ఇచ్చినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మిగిలినటువంటి 8,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా తొలి విడతలో అంటే ఈ ఏడాది డిసెంబర్ కల్లా కూడా వారికి పూర్తి పరిహారం ఇస్తామంటూ కూడా చంద్రబాబు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి విడత నిర్వాసితులకు సంబంధించి ఈ విధంగా ఉంటే 2వ విడతలో కూడా దాదాపు 58,000 కుటుంబాలు ముంపుకు గురవబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల ప్రాంతాల్లో కూడా అత్యధికంగా నిర్వాసితులు ఉన్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద ఉమ్మడి సర్వే చేయాలనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ ఉమ్మడి సర్వే ఎప్పుడు పూర్తవుతుంది, మిగిలిన నిర్వాసితులు
నిర్వాసితులు రెండో దఫాలో అంటే 45.72 రెండో కాంటూరు పరిధిలో నీటిని నిల్వ చేస్తే మరొక 58,000 కుటుంబాలు ముంపుకు గురవుతాయి. కాబట్టి వారికి కూడా త్వరితగతిన ప్యాకేజీ ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఈ రోజు నిర్వాసితుల నుంచి స్పష్టంగా కూడా వినిపిస్తుంది. ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి తప్ప రెండవ కాంటూరు పరిధిలో వరదలు రాకపోయినప్పటికీ కూడా తాము ముంపుకు గురవుతున్నాం అనేది ఈ రోజు అక్కడి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ప్రధాన ఆవేదన. వారిని కూడా తొలి కాంటూరులో చేర్చాలన్నటువంటి అనేక గ్రామాలు ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద సంబంధించి అటు R&R కి సంబంధించి స్పెషల్ అధికారులను కూడా నియమించారు. కాబట్టి వారు త్వరితగతిన ఈ రీసర్వేలు చేయడం, ఉమ్మడి సర్వేలు చేసి పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న కూటమి ప్రభుత్వం దాదాపు 300 కోట్ల రూపాయలు చెక్కులు ఇవ్వడంతో ప్రాథమికంగా ఉన్నటువంటి అంటే తొలి కాంటూరులో ఉన్నటువంటి వారందరికీ ఒక రకంగా న్యాయం జరిగిందని అయితే కూటమి ప్రభుత్వంలో చెప్పుకోవచ్చు. మరి మిగిలిన 58,000 కుటుంబాలకు ఎప్పటిలోగా న్యాయం చేస్తారు? ఎందుకంటే 2027 పుష్కరాల కల్లా కూడా ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఈ అడ్డంకులు ఎప్పుడు తొలగుతాయి? ఆ నీటిని నిల్వ చేయకపోయినా తాము ముంపుకు గురవుతున్నాం కాబట్టి తక్షణమే తమకు కూడా పరిహారం చెల్లించాలనేది వారు కోరుతున్న పరిస్థితి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులైతే వేగవంతంగా దూసుకువెళ్తున్నాయి. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ ప్రాజెక్ట్ ని ఎప్పటికప్పుడు సందర్శిస్తూ కూడా ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎన్డీఏ కూటమి, అటు బీజేపీ నుంచి, కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ముందస్తు నిధులు కూడా విడుదలవుతున్నాయి. మరి పునరావాస ప్యాకేజీకి సంబంధించి నిధులు కూడా విడుదలవుతున్నాయి. కాబట్టి రెండో దశ పనులకు సంబంధించి పరిహారం కూడా ఇవ్వాలనేది ఈ రోజు ప్రధాన డిమాండ్ గా పునరావాస ముంపు గ్రామాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.